హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ రౌడీని వెతుకుతూ వాడి అడ్రస్కి బయలుదేరతారు. ఇటువైపు యువరాజ్ జగదాత్రి కేదార్ కంటే ముందే ఆ రౌడీ దగ్గరికి వెళ్ళి ఆ రౌడీని బాగా కొడతాడు. తప్పు చేశాన్రా, ఆ వీలునామా తీసుకురమ్మని నీకు చెప్పడం చాలా పెద్ద తప్పు చేశాను. మా అక్క మీద చేయి వేస్తావా అని చెప్పి రౌడీ కాళ్ళు చేతులు విరిచేస్తూ ఉంటాడు యువరాజ్. అన్న, మత్తులో చేశాను, తప్పైపోయింది అని చెప్పి వాడు ఎన్ని నాటకాలు వేస్తున్నా యువరాజ్ వినడు. వెంటనే గన్ తీసుకొని నిన్ను చంపేస్తాన్రా, ఎలా అయినా నిన్ను చంపేస్తానని చెప్పి ఇంకా గన్ తీసుకొని అలా షూట్ చేసేస్తాడు ఆ రౌడీని యువరాజ్. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి అండ్ కేదార్ అక్కడికి వస్తారు. వెంటనే చూసి ఏం చేస్తున్నావు యువరాజ్ అని చెప్పి తన చేతిలో ఉన్న గన్ తీసేసుకుంటుంది జగదాత్రి. ఇంకా వాడు ఫుల్ బ్లీడింగ్ అయ్యి చనిపోతాడు. అప్పుడే ఇంకా పోలీసులు వచ్చి యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. నాకేమీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా అక్క విషయంలో నేను ఇలా చేశాను, మా అక్క మీద చేయి వేసిన రౌడీని నేను చంపేశానని చెప్పి అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతాడనమాట యువరాజ్. ఇంకా మనసులో అక్కకి ఇలానే సింపతి కార్డ్ ప్లే చేయాలి, వీడు బ్రతికే ఉంటే నా గురించి ఎప్పటికైనా నిజం తెలిసిపోతుంది, నిజం తెలిసిందంటే అక్క నన్ను క్షమించదు, అక్క దగ్గర నేను చెడ్డవాణ్ణి అవ్వకూడదు, మొన్నే నాకు అక్క వార్నింగ్ ఇచ్చింది, ఇది ఆఖరి క్షమాపణ అని, కాబట్టి వాడిని చంపేశా అని చెప్పి మనసులో అనుకుంటూ యువరాజ్ అలా ఇంకా బయలుదేరి జైలుకి వెళ్ళిపోతాడు. కౌశికి యువరాజ్ని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి అండ్ కేదార్ వాళ్ళకున్న డౌట్స్ని తీర్చుకోవడానికి కేడీగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్ళి అసలు నువ్వు ఆ రౌడీని ఎందుకు చంపావు, ఇంతకీ నీకు ఆ రౌడీ అక్కడే ఉన్నాడని ఎలా తెలుసు అని అడుగుతుంది జగదాత్రి. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు, ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడే కరెక్ట్గా కౌశికి వాళ్ళు బెయిల్ తీసుకొచ్చేసరికి బెయిల్పై వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే ఆ రౌడీని చంపేశారు కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కింద ఇలా జరిగింది కాబట్టి బెయిల్ కూడా వస్తుంది. అండ్ వాడిపై పాత కేసులు కూడా ఉండడంతో ఇంకా అలా యువరాజ్ని బెయిల్పై విడిచిపెట్టేస్తారు ఇన్స్పెక్టర్ వాళ్ళు. కౌశికి పాపం తిరిగి వచ్చిన యువరాజ్ని అండ్ కేదార్ని ఇద్దరిని దగ్గరికి తీసుకొని, మీరిద్దరూ నా రెండు కళ్ళ లాంటి వారు, మీరు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో ఊహించుకుంటుంటేనే చాలా భయంగా ఉంది, కాబట్టి రేపు రాఖీ కదా, మీ ఇద్దరికి రాఖీ కడతానని చెప్పి పాపం అలా కౌశికి రాఖీ పౌర్ణమి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కౌశికి రాఖీ ఏర్పాట్లు చేసుకొని ముందు పెద్ద తమ్ముడైన కేదార్కి రాఖీ కట్టబోతుంటే ఆగక్క అని అంటాడు యువరాజ్. ఒక్కసారిగా ఆగిపోతుంది కౌశికి. ఏంటక్క, ముందు వాడికి రాఖీ కడుతున్నావేంటి, వాడు నీకు ఏమవుతాడు, వాడికి సంబంధం ఏంటి అని గట్టిగా అడుగుతాడనమాట యువరాజ్. చూడు యువరాజ్, ఎన్నిసార్లు చెప్పించుకుంటావు, ఈ ఇంటికి కేదార్ పెద్ద తమ్ముడు అని అంటుంది కౌశికి. అక్క, అవి కేవలం మాటలు మాత్రమే అక్క, చేతలు కావు. అయినా వాడి ఇంటి వారసుడని ప్రూవ్ అవ్వలేదు కదా, ఒక్కసారి ప్రూవ్ అయిన తర్వాతే వాడికి నువ్వు రాఖీ కట్టాలి, కానీ ఇప్పుడే కడితే కరెక్ట్ కాదు కదక్క అని అంటాడు యువరాజ్. పాపం వెంటనే చాలా బాధేస్తుంది కేదార్కి. ఇంకా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటాడు కేదార్. కౌశికి కేదార్ దగ్గరికి వచ్చి, కేదార్, నువ్వు సుహాసిని పిన్నికి పుట్టిన అబ్బాయివే అని తెలియకపోతే ఇలాగే నిన్ని వాళ్ళ యువరాజ్ అన్నాడు, రేపు సమాజం అంటుంది, కాబట్టి వాళ్ళ నుండి నువ్వు తప్పించుకోవాలి, వాళ్ళ నోర్లు మూత పడేలా చెయ్యాలి అంటే నువ్వు ఒక పని చేయక తప్పదు. వెంటనే సుహాసిని పిన్ని నువ్వు కన్న కొడుకు అని నువ్వే నిరూపించుకోవాలి, ఏదో ఒక్క సాక్ష్యమైనా నువ్వు తీసుకురావాలి అని చెప్పి పాపం చెప్తుందనమాట కౌశికి. ఖచ్చితంగా అక్క, వెళ్తాను, నీకోసమైనా వెళ్తానక్క అని చెప్పి వెళ్ళబోతుంటే ఆగు కేదార్ అని చెప్పి పాపం ఎవరు చూడకుండా సీక్రెట్గా కేదార్కి రాఖీ కడుతుంది కౌశికి. ఎప్పటికీ నా బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయని చెప్పి పాపం అలా ఆశీర్వదిస్తుంది కౌశికి. ఇంకా అలా కేదార్ అండ్ జగదాత్రి ఇద్దరు బయలుదేరతారు.
కేదార్ జగదాత్రి ఇద్దరూ ఆదిత్యపురానికి బయలుదేరడం చూస్తాడనమాట యువరాజ్. వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్తున్నారా? సాక్ష్యంతో తిరిగి వస్తారా? చూస్తాను, వీళ్ళు ఎలా తిరిగి వస్తారో నేను చూస్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా ఇంకా యువరాజ్ కరెక్ట్గా అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరూ ఆదిత్యపురానికి రీచ్ అవుతారు. ఇంకలా వాళ్ళ అమ్మ సుహాసిని ఉన్న మహల్కి వెళ్తాడనమాట. పాపం కేదార్ అదంతా చూస్తూ చాలా ఎమోషనల్ అవుతుంటే జగదాత్రి కేదార్ని కన్సోల్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి ఆ మహల్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యేసరికి సుహాసిని చిన్న చిన్న ఫోటోలు, పెద్ద ఫోటో ఫ్రేమ్ అండ్ మొత్తం పాతబడిపోయిన ఇల్లు అదంతా కనిపిస్తుంది. అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట కేదార్ ఈ ఇంట్లో ఎవరు ఉండట్లేదు కదా, అందుకే ఇలా ఉంది అని చెప్పి పాపం కేదార్ అండ్ జగదాత్రి ఇద్దరు లోపలికి వెళ్తారు. ఖచ్చితంగా వెతికితే ఏదైనా సాక్ష్యం దొరుకుతుంది అని చెప్పి చుట్టూ వెతుకుతూ ఉంటారు కేదార్ అండ్ జగదాత్రి. ఇంకా అలా వెతికేసరికి అప్పుడే కరెక్ట్గా కేదార్ వాళ్ళ అమ్మ రూమ్ వస్తుంది. ఇంకా ఆ రూమ్లో వెళ్ళి చుట్టూ చూస్తూ ఉంటాడనమాట కేదార్. తను చిన్నప్పుడు వేసుకున్న డ్రెస్ కానీ, చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు కానీ అవన్నీ అక్కడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్. ఇంకా పాపం జగదాత్రికి కూడా చూపిస్తూ ఉంటాడనమాట కేదార్. చూసావా దాత్రి, ఇదిగో వీటితోనే చిన్నప్పుడు నేను చాలా ఆడుకునేవాడిని. ఈ గన్ చూసావా, చిన్నప్పటి నుండి పోలీస్ అవ్వాలని చాలా కళ అని చెప్పి పాపం హ్యాపీగా చెప్తాడనమాట కేదార్. అప్పుడే కరెక్ట్గా ఒక ఆల్బమ్ దొరుకుతుందనమాట కేదార్కి. ఇంకా ఆల్బమ్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో కేదార్ చిన్నప్పటి ఫోటో, సుహాసిని అండ్ సుధాకర్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఇంకా కేదార్, దాత్రి ఇదిగో నాన్న అమ్మ కలిసిన ఫోటో అని చెప్పి అలా ఇంకా చూపిస్తూ ఉంటారు. అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి. అండ్ కేదార్, ఒకసారి ఈ లెటర్ చూడు అని చెప్పి ఇంకా లెటర్ని చూస్తారు ఇద్దరు. చూసి వెంటనే షాక్ అవుతారు. కేదార్, ఈ లెటర్ని మనం వెంటనే మావయ్య గారికి చూపించాలి, ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తేనే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరూ బయలుదేరుతారు. అలా ఇంకా ఇంటికి బయలుదేరి మావయ్య గారు, వదిన, అందరూ రండి అని చెప్పి ఇద్దరిని పిలుస్తూ ఉంటారనమాట. ఇంకా అందరూ హాల్లోకి వస్తారు. దాత్రి, ఏంటి, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. వదిన, మీరే చెప్పారు కదా కేదార్ ఈ ఇంటి వారసుడేనని నిరూపించుకోమని, అందుకే నిరూపించుకోవడానికే వెళ్ళాం వదిన. ఇటు చూడండి, ఒకసారి ఈ ఫోటోని చూడండి. కేదార్ చిన్నప్పుడు మావయ్య గారు అత్తయ్య గారితో దిగిన ఫోటో అని చెప్పి ఇంకా చూపిస్తారు. ఒక్కసారిగా ఫోటో చూసి వైజయంతి అండ్ నిషిక షాక్లో ఉండిపోతారు. చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే సుధాకర్ దగ్గరికి పాపం కేదార్ లెటర్ని తీసుకువస్తాడు. ఇంకా ఆ లెటర్ని చూపిస్తాడనమాట కేదార్. నాన్న, అమ్మ మీకోసం రాసిన లెటర్, ఇది మేము చదవలేదు, నీకోసమే దాచుంచాం, ఇదిగో నాన్న అని చెప్పి లెటర్ ఇస్తాడు. పాపం సుధాకర్ ఆ లెటర్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా చదువుతూ ఉంటారనమాట. చదువుతూ, సుధా, ఇది నీకోసమే రాస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకు దూరం అవ్వచ్చు, కానీ భవిష్యత్తులో మన బిడ్డ మాత్రం నీకు అస్సలు దూరం అవ్వకూడదు. సుధా, నీకు తెలిసిందే, మనం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, కానీ అనుకోకుండా వైజయంతి నీ జీవితంలోకి వచ్చింది. అందుకే నువ్వు దూరం అవుతున్నా తట్టుకొని నిలబడ్డాను. నేను నీ కుటుంబంలో ఒక సభ్యురాల్ని కాలేకపోయాను, కానీ ఖచ్చితంగా మన కొడుకు కేదార్ మాత్రం నీ ఇంట్లో ఒక సభ్యుడు అవ్వాల్సిందే. వాడికి నేను ఏమీ ఇవ్వలేకపోయాను. కనీసం నువ్వైనా వాడిని జాగ్రత్తగా చూసుకో. నాకు ఎన్ని రోజులు బ్రతుకుతానో ఏమవుతానో కూడా తెలీదు, కాబట్టి వాడి బాధ్యత నీదే అని చెప్పి సుధాకర్కి ఆ లెటర్ రాసుంటుంది. పాపం సుధాకర్ ఆ లెటర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ, పాపం కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి వచ్చి కేదార్ని హక్ చేసుకుంటాడు. ఇంకా వెంటనే కేదార్తో, కేదార్, నువ్వే నా అసలైన వారసుడివి. వైజయంతి, ఇప్పుడు చెప్తున్నాను వినండి, కేదార్ నా కొడుకు, నా వారసుడు అని చెప్తారు.
ఒక్కసారిగా ఇంకలా షాక్ అయిపోతారనమాట వైజయంతి. బో నువ్వు మాట్లాడుతుంది అని అంటుంది. వద్దు, ఇంకేం మాట్లాడొద్దు, నేను చెప్తున్నాను. కేదార్ నా వారసుడు. రేపే ఈ విషయాన్ని గ్రాండ్గా అనౌన్స్ చేస్తాను. రేపే అన్ని కార్యక్రమాలు ప్రెస్ మీట్ పెట్టి మీడియా వాళ్ళ సమక్షంలో కేదార్ నా కొడుకని ఒప్పుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు సుధాకర్. ఇంకా కేదార్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జగదాత్రి కేదార్ దగ్గరికి వచ్చి, కేదార్ నువ్వు కన్న కల నిజమైంది కేదార్, నిజమైంది అని అంటుంది. అవును, నాకు చాలా చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్. వెంటనే లోపలికి వచ్చేస్తారు వైజయంతి. అబ్బోడా, రేపు ఒకవేళ మీ నాయన ఆ ప్రెస్ మీట్ పెట్టి వాడే వారసుడని చెప్పాడంటే ఇంకా మన పని అయిపోయినట్టే. సగవాస్తి మొత్తం వాడికి వెళ్ళిపోద్ది. మన చేతికి చిన్న చిన్న చిప్ప కూడా మిగలదు. కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేయాలిరా, చేయాలి అని అంటారు. అమ్మా, మొన్నంటే ఫ్లాప్ అయింది, కానీ ఇప్పుడు ఖచ్చితంగా నేను వేసే ప్లాను వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆ కేదార్ని లేకుండా చేస్తాను. వాణ్ణి పైకి పంపించేస్తాను. రేపు వాడు హ్యాపీగా ప్రమాణ స్వీకారంలో అంటే వాడు ఉంటాడేమో అనుకున్నాను. వాడిని వారసుడిగా నాన్న అనౌన్స్ చేస్తాడేమోనని నువ్వు అనుకుంటున్నావు, కానీ అవ్వదు. ఎందుకంటే వాడిని వారసుడిగా అనౌన్స్ చేయాలంటే ముందు వాడు ఉండాలి కదా అని అంటారు. అంటే వాడిని అని అంటారు. అవును, నేనిప్పుడే మీనన్ బాయ్తో మాట్లాడతాను. బాయే అన్నీ అరేంజ్ చేస్తాడని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సుధాకర్ ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ అవుతాడనమాట. ఇంకలా రెడీ అయ్యి మొత్తం అరేంజ్ చేసుకుంటూ ఉంటే మీడియా వాళ్ళందరూ ఇంటికి రావడం స్టార్ట్ చేస్తారు. ఇంకొక 1 అవర్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పి అందరూ అరేంజ్ చేసుకుంటుంటే అప్పుడే ఇంకా కేదార్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో సార్, సార్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి అని చెప్పి ఫోన్ కట్ అయిపోతుంది. ఇదేంటి, ఏమైంది అని చెప్పి పాపం అలా కేదార్ బయటికి వెళ్తాడు. కేదార్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుందనమాట జగదాత్రి. దాత్రి, ఎవరో ఫోన్ చేశారు, హెల్ప్ చేయండి సార్ అని అన్నారు. అమ్మాయి గొంతులా ఉంది, ఏమైందో ఒకసారి కాల్ని రమ్యకు ఫార్వర్డ్ చేస్తాను అని అంటారు కేదార్. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట పాపం జగదాత్రి. సరే అని చెప్పేలోపు మళ్ళీ ఫోన్ వస్తుంది. సార్ సార్ నన్ను కాపాడండి సార్, నేను బయటే ఉన్నాను సార్ అని చెప్పి ఇంకా వస్తూ ఉంటే అలా పాపం కేదార్ బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి చూసేసరికి కేదార్ని రౌడీలు చుట్టుముట్టేస్తారనమాట. ఇంకా వెంటనే రౌడీలు చుట్టుముట్టేసరికి చూస్తూ ఉంటాడు కేదార్. ఇంకా అలా కేదార్ అయితే ఆ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా కత్తితో వెనకాల నుండి ఒక రౌడీ వచ్చి పొడి చేయాలని చెప్పి ట్రై చేస్తుంటే ఆ కత్తిని అడ్డుకుంటుంది జగదాత్రి. ఇంకా అడ్డుకొని ఫుల్గా కొడుతుందనమాట రౌడీలని జగదాత్రి. ఇద్దరు కలిసి ఫుల్గా ఆ రౌడీలందరినీ ఫినిష్ చేసేస్తారు. అలా ఇంకా ఫినిష్ అయిపోయాక ఎవరు మిమ్మల్ని పంపించింది చెప్పరా ఎవరు అని చెప్పి గట్టిగా అడిగేసరికి జగదాత్రి ఇంకా వాళ్ళు తడబడిపోతూ ఉంటారు. కేదార్ అని అరిచేలోపు ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి గన్ తీసుకొస్తాడు. కేదార్, చెప్తావా చస్తావా, చెప్పరా అని గట్టిగా అడిగేసరికి ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆ రౌడీ. మమ్మల్ని మీనన్ బాబయ్య పంపించాడు అని అంటారు. వెంటనే జగదాత్రి మీనన్కి కాల్ చేస్తుంది. హలో, ఏంటి మీనన్, నువ్వు మాపై ఇంకా పగబట్టావా? మమ్మల్ని ఇంకా టార్చర్ పెట్టాలనుకుంటున్నావా? చూడు, మా గురించి నీకు తెలీదు. నువ్వు మాకు ఎంత దూరంగా ఉంటే నీకే అంత మంచిది. ఇంకొకసారి కేదార్ జోలికి కానీ మా ఫ్యామిలీ జోలికి కానీ రావాలని చూసావో అని గట్టిగా చెప్తుందనమాట జగదాత్రి. ఒక కామన్ మ్యాన్ వీళ్ళు, ఇంట్లో ఉండే సాధారణ గృహిణి, స్కూల్కి వెళ్ళే టీచర్. అలాంటిది తనకి ఇంత ధైర్యం ఎలా, ఇంత తెగింపు ఎలా, అసలు ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఎవరు, జగదాత్రి కేదార్ ఎవరు అని ఆలోచనలో పడతాడు మీనన్. ఇటువైపు హ్యాపీగా ఇంకా కేదార్ని లోపలికి తీసుకువచ్చి కేదార్ని అందరి ముందు ప్రెస్లో నించోపెట్టి, కేదార్ నా వారసుడు, నా
కొడుకు అని చెప్పి అందరి ముందు గౌరవంగా అనౌన్స్ చేస్తారు సుధాకర్. అదంతా వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి. ఇటువైపు వైజయంతి వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.